నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా పంపే అనేక ధర్మ సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలు అందిస్తున్న కార్యక్రమం ధర్మ సందేహాలు. మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి వేద విభూషణ ఆగమ వారధి ధర్మనిధి డాక్టర్ కందాడే రామానుజాచార్యులు గారు. నమస్కారం గురువుగారు. శ్రీనివాసరావు గారు కొడంగల్ నుంచి రాస్తున్నారు. దీక్షలు స్వీకరించిన సమయంలో బంధువులు మరణిస్తే ఆ దీక్ష విరమించాలా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. బంధువులు అంటే ఎలాంటి బంధువులు? జ్ఞాతులు అనుకోండి, ఆటోమేటిక్గా పోతుంది. మనం విరమించకున్నా దీక్ష భంగమే. ఎందుకంటే సూతకం 10 రోజుల సూతకంలో ఉండాలి. అయితే కంకణం కట్టుకుంటే వర్తించదు. దాని పేరు రక్షాబంధనం అంటాం. ఆ కంకణం కట్టేటప్పుడే జాతాశౌచ మృతాశౌచాది అఖిల దోష అస్పర్శ నిమిత్తం అంటారు. అంటే జాతాశౌచం అంటే పురుడు, మృతాశౌచం అంటే సూతకం, ఇంకో నేరే ఉంటాయి కొన్ని. ఇలాంటి దోషాలేవి సృష్టించకుండా ఉండటానికి కంకణం కట్టుకుంటాం. అలా కంకణం కట్టుకున్న దీక్ష అయితే ఆపవలసిన పని లేదు, ఆగవలసిన పని లేదు. కానీ ఇవి లేకుండా కొందరు మహానుభావులు మేము ఈ రోజు నుంచి 40 రోజులు ఫలానా ఏదో వ్రతం చేసుకుంటాం అనుకుంటారు. కంకణం ఉండదు, కేవలం సంకల్పంతో వ్రతంలో ఉంటాం అంటారు. అలాంటి వారు తప్పకుండా ఆపవలసి వస్తుంది. అంటే జ్ఞాతులైతే, ఒకే వంశం వారైతే, ఒకే గోత్రం వారైతే, మనం పాలివారు జ్ఞాతులు అంటాం కదా, అలా జ్ఞాతులైతే మాత్రం దీక్ష సహజంగానే భంగము. మనం విడిగా ఆపవలసిన పని లేదు. జ్ఞాతులుగా ఎవరో దూరంగా ఉన్నారనుకోండి, అంటే ఆ శౌచం సృష్టించటానికి వీలు లేని బంధువులు చాలామంది ఉంటారు. అలాంటి వారు మరణిస్తే ఈ వ్రతాన్ని భంగం చేయవలసిన అవసరం లేదు. ఆశౌచం ఉండవలసిన వాళ్ళు మరణించిన కంకణం ఉంటే అవసరం లేదు. కంకణము లేక జ్ఞాతులు లాంటి వాళ్ళయి కేవలం వాంగ్మాత్రంతో దీక్షను స్వీకరిస్తే ఇలాంటి వాళ్ళ మళ్ళీ తప్పకుండా దీక్ష భంగం అవుతుంది. మళ్ళీ దాన్ని ఆ పని పూర్తయిన తర్వాత ఇంకోసారి మళ్ళీ స్వీకరించి పరిపూర్ణంగా ఆ దీక్షను ఆచరించాలి. దుర్గారావు గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. శాస్త్రానుసారం ఆలయాన్ని తెరిచే మూసివేసే సమయాలు ఏమిటి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. ఆగమ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది. బ్రాహ్మీ ముహూర్తంలో తెలియాలి, ద్వారా తర్వాత అపరాహ్నం కంటే కొంచెం ముందు భాగంలో మూయాలి. మళ్ళీ సాయంకాల సమయం అంటామే, ఆ సమయంలో తెరవాలి. మళ్ళీ రాత్రి ప్రథమయామం పూర్తి అంటే మొదటి జాము అయిపోగానే, అంటే మన పాటలో సూర్యాస్తం అయిన తర్వాత 3 గంటలు అప్పుడు మూసి, ఒక 2 గంటలు 2.5 గంటలు సూర్యోదయం కాబోతుంది అనగా తెరవాలి. సూర్యుడు అస్తమించినాక 2.5-3 గంటల వరకు ఉంచొచ్చు, అప్పుడు మూసేయాలి. మధ్యాహ్న కాలం దాటగానే అపరాహ్న కాలం ప్రవేశించగానే మధ్యాహ్నం మూసేయాలి. మళ్ళీ సాయాహ్న కాలం రాగానే మళ్ళీ తెరవాలి. ఇలా మనకు 2 సార్లు మనం న్యాయంగా ఆలోచిస్తే తెరుస్తాం, అలాగే మూస్తాం. ఉదయము మధ్యాహ్నము ఈ 2 పూటలా తెరుస్తాం. ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఈ 3 పూటలా మూస్తాం. ఉదయం వేయడం ఏంటి అనుకుంటారేమో, బ్రాహ్మీ ముహూర్తంలో అర్చకుడు లోపలికి ప్రవేశించగానే ఆరాధన చేయటానికి తలుపులు మూయాలి. తలుపులు తెరిచి ఆరాధన చేయకూడదు. ఇప్పటి కాలంలో పరదా వేస్తున్నారు, అది కూడా తలుపు వేయాలి. తలుపు వేసి దాని లోపల కూర్చొని సృష్టిన్యాసమని, స్థితిన్యాసమని, లయన్యాసమని చాలా విధానం ఉంది. అదంతా చేసి ఆరాధన పూర్తయిన తర్వాత ద్వారం తెరిచే ముందు ఘంటానాదం చేస్తారు. ఎందుకు ఘంటానాదం అంటే అర్చన పూర్తయింది, తలుపులు తెరవబడుతున్నాయి, ఎవరూ ఎదురుగా ఉండకండి, భగవంతునికి ద్వారానికి ఎదురుగా ఎవరు ఉండకండి, పక్కన ఉండండి
అనే హెచ్చరిక అది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, గంట కొట్టగా ఎదురుగా నిలబడతారు. ఎదురుగా ఎవరు ఉండకూడదు. ఎందువల్ల భగవంతుణ్ణి ఆరాధించాం కదా, తేజస్సు అక్కడ ఉంటుంది. అర్చకు తనలో ఆ తేజస్సును ఆవేశింపజేసుకున్నాడు. ఇతను తేజోమూర్తిగా ఉంటాడు. ఇతని అర్చకుని చూపు కానీ భగవంతుడి చూపు కానీ ప్రత్యక్షంగా మన మీద పడకూడదు. అసలు శాస్త్రం ప్రకారం ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా దేవునికి ఎదురుగా నిలబడకూడదు. అయితే ఈ పక్క లేకుంటే ఆ పక్క నిలబడాలి. ఎదురుగా ఎప్పుడు నిలబడకూడదు. ఆరాధన పూర్తయి తలుపులు తెలిస్తే అసలు నిలబడకూడదు. పక్కన నిలబడండి, స్వామిని సేవించండి, మీ భక్తి కొద్దీ స్తోత్రం చేయండి, ఫలితాన్ని పొందండి. రూపాదేవి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సన్యాసం స్వీకరించిన వారు కాషాయ వస్త్రాలని ఎందుకు ధరిస్తారు తెలియజేయగలరంటూ కోరుతున్నారు. కాషాయ వస్త్రం అంటే తెలిస్తే సందేహం తొలగిపోతుంది. ఆ రంగు ఉందే, ఇప్పుడు వాళ్ళు రంగులు అద్దుకుంటున్నారు. న్యాయంగా ఆ రాళ్ళు వేరే ఉంటాయి, రంగురాళ్ళు, మనం గులక రాళ్ళు అంటాం. సంప్రదాయంలో గైరికాది ధాతువులు అంటారు. కొన్ని పర్వత ప్రాంతాలలో లభిస్తాయి చిన్న చిన్న రాళ్ళు. అవి తీసుకోవాలి, వాటిని పొడి చెయ్యాలి. ఆ పొడి చేసి నీళ్లలో కలపాలి. కలిపి 1-2 రోజులు నానబెట్టాలి బాగా. అప్పుడు ఆ రంగు నీళ్లలో ఈ వస్త్రాలు వేయాలి. వస్త్రాలు వేసి వెంటనే తీసి ఎండకు వేయాలి. మళ్ళీ రంగు పోతుంది. మళ్ళీ అందులో వేయాలి, మళ్ళీ ఎండ వేయాలి, మళ్ళీ రంగు పోతుంది. ఇలా రంగు పోకుండా ఉండేంత వరకు 4 సార్లు, 5 సార్లు, 7 సార్లు ఈ రంగు నీళ్లలో అద్ది రంగు పోకుండా ఉండి ఆరిన తర్వాత కట్టుకోవాలి. దాన్ని కాషాయ వస్త్రం అంటారు. ఈ ప్రక్రియలో ఒక పరమార్థం ఉంది. రాయి గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉన్నదాన్ని పొడి చేయాలి. పొడిని నీళ్ళల్లో వేయాలి. మనలో ఎంత ప్రయత్నించినా కరగకుండా గట్టిగా ఉండేది ఏది అందరిలో తెలుసా? కోరిక. ఎంత గొప్పవారిలోనూ కోరిక ఉంటుంది, ఎంత చిన్నవారిలోనూ కోరిక ఉంటుంది. మనమంటే మనమే కాదు, పశువుల్లోనూ ఉంటుంది, పక్షుల్లోనూ ఉంటుంది. ఆకలి అయింది, దానికి ఆహారం కావద్దా? ఆపదొచ్చింది, పరిగెత్తొద్దా? ఎండ వచ్చింది, నీడ కావద్దా? మరి కోరిక అనేది సకల ప్రాణి సహజం. అది రాయి లాంటిది. ఇలాంటి కోరికలు ఎన్ని? అనంతములు. అందుకే చిన్న చిన్న రాళ్ళు. ఈ కోరికలనే చిన్న చిన్న రాళ్లను పొడి చేయాలి, అంటే శిథిలం చేయాలి, తొలగించాలి. మరి కోరిక లేకుంటే ఎలాగండి? పొడి ఉంది కదా, ఈ పొడిని నీటిలో వేయాలి. నీరంటే ఎవరు? ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాని ఆపహ. నీరంటే స్వామి పరమాత్మ. జాయంతే లీయంతే అస్మిన్నితి జలం. జలం అంటే సకల చరాచర జగత్తు ఇతని నుండి పుడుతుంది, ఇతనిలో కలుస్తుంది. పరమాత్మ. మన అన్ని కోరికలు పరమాత్మలో సమర్పించాలి. అంటే రాళ్లను నీళ్లలో వేశాం. ఇప్పుడు ఆ నీళ్లు కూడా రంగు వచ్చేసాయి. అంటే ఏమిటి? పరమాత్మ సకల కామనలు తీర్చేవాడయ్యాడు. అందులో మన శరీరాన్ని పడేయాలి. శరీరం అంటే ఏమిటి? వస్త్రమే కదా. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అని చెప్తాం కదా. వస్త్రం అంటే శరీరం. ఈ శరీరాన్ని ఆ రంగు నీళ్లలో, అంటే కోరికలన్నీ అర్పించిన పరమాత్మకు ఈ శరీరాన్ని అర్పించాలి. అప్పుడు దాన్ని సూర్యభగవాను ముందర ఉంచాలి. రంగు పోతూ ఉంటుంది, మళ్ళీ ఉంచాలి, మళ్ళీ పోతూ ఉంటుంది, మళ్ళీ ఉంచాలి. అంటే మనలో కోరికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు పోకుండా ఉంటాయో అదేంటి? కోరికలు పోవద్దా?
ఎవరి మీద కోరికలు? ఎక్కడేసాం కోరికలను? భగవంతుల్లో కదా. కోరిక భగవంతుని ఎందే ఉండాలి. మనం బయట వేస్తే కోరిక వెళ్ళిపోతాయి, జగత్తు మీదకి వస్తాయి. అన్నం తినాలి, నీళ్లు తాగాలి, వస్త్రం కట్టుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి. కానీ దేవుణ్ణి పూజించాలి ఉండదు. ఇది ఆరవేస్తే పోవటం అంటే. పోకుండా ఉండేంత వరకు, అంటే అన్ని కోరికలు పరమాత్మ ఎంత ప్రపంచంలో లేవు, నాకు భగవంతుడే కావాలి, నా అన్ని కోరికలు, అన్ని ఆలోచనలు, అన్ని కర్మలు పరమాత్మ కోసమే అన్న భావన కలిగేంత వరకు ముంచుతూ ఉండాలి, ఆరవేస్తూ ఉండాలి, ముంచుతూ ఉండాలి, ఆరవేస్తూ ఉండాలి. రంగు పోలేదు అంటే శరీరంలోకి వచ్చేసింది రంగు. వస్త్రం శరీరం చెప్పుకున్నాం కదా. శరీరానికి రంగు వచ్చిన అర్థం ఏంటి? ఈ శరీరంతో ఆచరించే పనులన్నీ ఎవరి కోసం? పరమాత్మ కోసమే. నేను ఈ శరీరంతో ఏ పనైనా భగవంతుని కోసమే చేస్తాను, భగవంతునికి సంబంధించని పనులు చేయను, లౌకికమైన కార్యక్రమాలు ఏవి నేను ఆచరించను. ఒకవేళ ఆచరించినా, భోజనం చేసినా పరమాత్మార్పణం, స్నానం చేసిన పరమాత్మార్పణం, భగవంతుని కోసమే, భగవంతుని కైంకర్య రూపంలోనే ఆచరిస్తాను తప్ప నాదంటూ, నాకంటూ, నేనంటూ ఏది లేదనే భావాన్ని చెప్పేది కాషాయ వస్త్రం. దాన్ని మనం ధరించామంటే వారిని ఏమంటాం? సర్వసంగ పరిత్యాగుడు అంటాం. అంటే అన్ని కోరికలను వదిలిపెట్టినవారు. సంఘం ఉంటే కోరిక, కలిసి ఉండాలి, మంచి ఇంట్లో ఉండాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి ఆభరణాలు కట్టుకో ఉంటాయి కోరికలు. ఇలా అన్ని రకముల కోరికలను విడిచిపెట్టినవాడు. ఆ పరిత్యాగానికి గుర్తు కాషాయ వస్త్రం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో లక్ష్మణ్ గారు వెంకటాచలం నుంచి రాస్తున్నారు. నదుల్లో దిగేటప్పుడు పాదరక్షలు ధరించకూడదా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. నదుల్లో ఎందుకు దిగుతున్నారు? నడిచిపోవడానికా, స్నానం చేయడానికే? పాదరక్షలతో స్నానం చేస్తారా? ప్రశ్నే స్పష్టంగా లేదు. నదులలో పాదరక్షలతో దిగే అవసరం ఏమిటి? నదుల్లో దిగటం అంటే స్నానం కోసము. ఒకవేళ నదిని దాటాలి అనుకున్నప్పుడు, దారిలో నది ఉంది, అవతలి ఒడ్డుకు వెళ్ళాలి, మనం నదిలో నుంచి వెళుతాం. బహుశా వారి సందేహం అలా అయి ఉంటుందేమో. కానీ ధర్మశాస్త్రం పుణ్యతీర్థాలలో, పుణ్యనదులలో, మామూలు నీటిలో కూడా, కాలువ కూడా దాటేటప్పుడు పాదరక్షలు లేకుండానే దాటాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జలం అంటే ఏమిటి? పరమాత్మే. ఒక్క భగవంతుడే కాదు, సకల ప్రపంచము జలమే. ఆపోవా ఇదగుం సర్వం, ఇది మొత్తము జలమే. విశ్వాభూతాని ఆపహ, అన్ని ప్రాణులు జలమే. సమ్రాట్ ఆపహ, విరాట్ ఆపహ, స్వరాట్ ఆపహ, ఛందాగుంసి ఆపహ, జ్యోతిగుంసి ఆపహ, సర్వాదేవత ఆపహ. మనకి ప్రపంచంలో ఏవి అంటూ ఉన్నవో అవన్నీ జలమే. సకల దేవతలు జలమే, సకల దేవత అధిపతి జలమే, విరాట్ పురుషుడు సమ్రాట్ జలమే. జలము కంటే పవిత్రమైన వస్తువు మరేది లేదు. అందులో ఆ జలము నదీ రూపంలో వచ్చిందంటే, నదీ రూపంలో ఉన్నటువంటి జలాన్ని పాదరక్షలతో కానీ మరొక తీరుగా కానీ స్పృశించకూడదు, అలా వెళ్ళకూడదు. నదిని దాటే సమయం వస్తే లోతు బాగా ఉంటుంది కాబట్టి ఎలాగో స్నానం చేస్తాం అనుకోకుండానే. నదిలోకి వచ్చాం కాబట్టి స్నానము చేసి, నదీ జలాన్ని భగవంతునికి తర్పణము చేసి, నదికి నమస్కరించి, అవకాశం ఉంటే పూలు, ఓ హారతి ఇవన్నీ ఇచ్చి ఆరాధించి వెళ్ళాం. సీతమ్మ తల్లి నదిని దాటి, గంగను దాటేటప్పుడు ఎంత పూజ చేసింది. వచ్చిన తర్వాత నీ పేరు మీద 1,00,000 గోదానాలు చేస్తాను అని. అంటే నువ్వు సురక్షితంగా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నీ దయతో వస్తాను కాబట్టి 1,00,000 గోవులు దానం చేస్తాను. నదీ తీరంలో స్నానం
దానం రెండు చేయాలి. స్నానం చేయాలి, దానం చేయాలి. కాబట్టి పరమాత్మ నదిలో పాదరక్షలతో ప్రవేశించరాదు. అనూహ్య గారు వరంగల్ నుంచి రాస్తున్నారు. కనుబొమ్మలు కలిసి ఉన్నవారు అదృష్టవంతులు అవుతారా, తెలియజేయగలరంటూ కోరుతున్నారు. దృష్ట అదృష్టములకు మనము ఆచరించిన పాపపుణ్య కర్మలకు జీవితంలో మనకు జరగబోయేటువంటి శుభాశుభ పరిణామాలకు సూచిక మన శరీరం. మన శరీరంలోని కొన్ని అవయవాలు, అలాగే కొన్ని రేఖలు, కొన్ని సంశ్లేషం అంటే కలయిక, ఇలాంటి వాటితో ఆ వ్యక్తి పాపం చేశాడా, పుణ్యం చేశాడా, సుఖాలు అనుభవిస్తాడా, కష్టాలు అనుభవిస్తాడా, కష్ట సుఖాలు కూడా భర్తతో అనుభవిస్తారా, లేక భార్యతో అనుభవిస్తారా, పుత్రులతో అనుభవిస్తారా, బంధువులతో అనుభవిస్తారా, పరిపాలకులతో అనుభవిస్తారా, తనకు తాను పొరపాటు చేసి అనుభవిస్తాడా? ఇన్ని విశేషమైన విధులు ఉన్నాయి. దానికి మనం ఎక్కడి దాకా వెళ్ళలేదు కాబట్టి ప్రధానంగా చూడవలసింది ముఖం, తర్వాత చేతులు, దాని తర్వాత పాదాలు. ముఖంలోనూ చేతులలోనూ పాదాలలోనూ మనకు కావలసిన గుర్తులు కనపడకుంటే అప్పుడు చూడవలసింది కంఠము, ఉదరము, వక్షస్థలము, బాహువులు. ఇప్పుడు చాలామంది జాతకానికి, జ్యోతిష్శాస్త్రానికి ఏదో పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం తీసుకొని చూస్తున్నారు. అవి రాయని వారికి, అవి తెలియని వారికి, అలాంటి వారికి కూడా వక్షస్థలమే లగ్న కుండలి, ముఖమే లగ్న కుండలి, హస్తము లగ్న కుండలి. వక్షస్థలం ఎత్తుగా ఉన్నటువంటి పురుషుడు అధినాయకుడు అవుతాడు. బాహువులు పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తి మహాపురుషుడు అవుతాడు. కనులు పెద్దగా ఉండి కనుల చివరలో ఎరుపు రంగు ఉన్నటువంటి వ్యక్తి శాసకుడు అవుతాడు. వాడు ఎలాంటి స్థితిలో ఉన్నా అందరినీ శాసిస్తాడు. అలాగే పాదాలు పరిపూర్ణంగా భూమికి ఆని ఉన్నటువంటి స్త్రీ అయితే మళ్ళీ తేడా పురుషుడికి స్త్రీకి. కాలు పెడితే పాదం మొత్తం, అరికాలు మొత్తం భూమికి ఆనిన స్థితి ఒకటి, ఆనని స్థితి ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి ఫలితం మనం చెప్పవచ్చు. భుజములు ఎత్తుగా ఉంటే ఫలితం చెప్పవచ్చు. ముక్కు ఈ భాగం కొంచెం వంగి ఉంటే ఫలితం వేరు. అలాగే కనుబొమ్మలు కానీ, వక్షస్థలంలో సుడి అంటాం, కేశములు తిరిగి ఉంటాయి, ఉదరంలో సుడి ఉంటుంది. ఈ రెండు కనుబొమ్మలు కలిసి ఉన్నవాడు కోపిష్టి అవుతాడు. చాలా కోపం వస్తుంది, ప్రతిదాని కోపం వస్తుంది, అయితే క్షణంలో పోతుంది. అతను 100కి 90 వంతులు ఆహార ప్రియుడవుతాడు. అంటే రుచిగల వాటిని బాగా తినాలి, 10 మందికి అలాంటి ఆహారమే పెట్టాలి. తాను ఒక్కడే కాదు, తాను ఎలాంటి భోజనం చేస్తున్నాడో, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాడో 10 మందికి అలాంటిది పెట్టాలి. తాను అనుభవించే భోగములన్నీ, సంపదలన్నీ 10 మందితో సమానంగా అనుభవించాలి, 10 మందికి సమానంగా పెట్టాలి అన్న భావన ఉంటుంది. అలాంటి వ్యక్తికి ఏ కొంచెం ఆస్తి, ధనము వచ్చినా నిల్వ చేసుకోడు, అందరికీ పంచిపెడతాడు, మంచి దాత అవుతాడు. అలాంటి వాడి భోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఒక విషయం గమనించాలి, మన శరీరంలోనే వేరువేరు గుర్తులు ఉంటాయి. కనుబొమ్మలు కలిసి ఉన్నాయి కాబట్టి దాత అవుతాడు అనుకుంటే పొరపాటున అరచేతిలో ధనరేఖ లేదు, వాడు పిసినాడు అవుతాడు. చెవులు 2 ముందరికి వంగి ఉన్నాయి, పరమశాంతమూర్తి అవుతాడు. ఈ కేశములు ఎప్పుడు వచ్చి భాగంలో పడుతున్నాయి, అలాంటి వాడు ఎవ్వరికీ ఇవ్వడు, తాను సంపాదించడు. కాబట్టి శరీరంలో ఉండేటువంటి విభిన్నమైన గుర్తులు, చిహ్నాలను చూచి వాటిని సమన్వయపరిచి చెప్పాలి. కాబట్టి ఒక కనుబొమ్మల కలయిక వల్లే
పరిపూర్ణంగా మనం అతని స్వభావాలు చెప్పలేము. తక్కినవన్నీ అనుకూలంగా ఉంటే దాత అవుతాడు, భోగి అవుతాడు, కోపిష్టి అవుతాడు. వీలున్నంత వరకు ప్రతి చిన్న విషయానికి భయపడేవాడవుతాడు. కానీ అనుకున్న దాన్ని మాత్రం సాధిస్తాడు. ఇది ఒక కనుబొమ్మల కలయిక యొక్క గుర్తు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ప్రవళిక నెల్లూరు నుంచి రాస్తున్నారు. దీక్షాపరులు తడి జుట్టు తడి బట్టలతో గుడిలోకి వెళ్ళవచ్చా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. ఎవరూ వెళ్ళకూడదు. దీక్షాపరులేంటి, తడి వస్త్రంతో స్నానగదిని తన లోపలికే రాకూడదు. స్నానశాలలో స్నానం చేసి, లేదా నదిలో స్నానం చేసి, చెరువులో స్నానం చేసి ఇంటికి వచ్చేటప్పుడు పొడి బట్టలు కట్టుకునే రావాలి. కేవలం శ్రాద్ధ క్రియలలో, పైతృక క్రియలలో, అలాంటి అపర కర్మలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో తప్ప తడి బట్టలతో మన ఇంట్లో మనమే తిరగకూడదు. స్నానం చేశామంటే అక్కడే మనం ఒళ్ళు తుడుచుకొని పొడిబట్ట కట్టుకునే రావాలి. తడిబట్టతో మన స్నానశాల నుంచి మన గదిలోకి, మన ఇంటిలోకి కూడా రాకూడదు. తడిబట్టతో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పాను కదా, అలాంటి విహితమైన కొన్ని కార్యక్రమాలు తప్ప మరి ఏ కార్యక్రమానికి తడి వస్త్రాన్ని వాడకూడదు. తడి వస్త్రం ధరించి కొన్ని పనులు చేయకూడదు. దాన్ని జాగ్రత్తగా తెలుసుకొని ఆ విధానం అనుసరిస్తే ఆచరించినటువంటి క్రియలకు ఉత్తమ ఫలితం లభిస్తుంది. గురుగారు, ఇప్పటి వరకు మీ అత్యంత అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే మాకు తెలియచేయండి. మా చిరునామా ధర్మ సందేహాలు, భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, 5,33. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. Eversure Water Purifier